పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలనేవాళ్ళం. ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను. దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలున్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీ, దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.